నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది అని పాడుకుంటూ పొలం పని చేసుకునే మహిళల్ని చిన్నప్పుడు చూసేదాన్నండి. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊళ్ళో పెరిగాను. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళది వ్యవసాయ కుటుంబం. వాళ్ళది కాదండి, ఆ ఊళ్ళో చాలా మంది వ్యవసాయమే చేసేవాళ్ళు. అక్కడ పనిచేసే మహిళల్ని చూస్తే ఏదో కష్టపడి పని చేస్తున్నామన్న భావనే కనిపించేది కాదు. పాటలు పాడుకుంటూనే ముచ్చట్లు చెప్పుకుంటూనే పనిచేస్తూ కనిపించేవారు. పనిచేసేటప్పుడే కాదండి, తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఎంచక్కా పాటలు పాడుకుంటూ నడిచేవారు. అయితే అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు పాటలు పాడుకుంటూ పనిచేసేవారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడ ధర్మ కార్యక్రమానికి స్వాగతం. సకలు సొగసు చూడ ధర్మ కార్యక్రమంలో ఎంతో మంది పార్టిసిపేట్ చేసి వాళ్ళకి కావాల్సిన లుక్ పొంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఈ రోజు మనకు ఒక సఖి కాల్ చేశారు. తన పేరు దీపిక. మరి తనకి ఎలాంటి లుక్ కావాలో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ దీపిక. హాయ్ దీపిక, ఏం చేస్తుంటారు? నేను టైమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ రామ్నగర్ లో, హైదరాబాద్. యా. ఓకే, సో మరి మాకు కాల్ చేశారు సొగసు చూడ ధర్మ కార్యక్రమానికి. అసలు మీకు ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారు? లైక్ నేను సింపుల్ గా ఉంటాను కాబట్టి జస్ట్ పార్టీ అటెండ్ అవుతాం అనుకుంటున్నాను. ఓకే. సో కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది కంటే కొంచెం పార్టీ లుక్ సో చాలా చాలా సింపుల్ గా ఉన్నారు. రోజు ఇలాగే వెళ్తారు ఆఫీస్ కి? యా. ఓకే, అంటే నార్మల్ హెయిర్ స్టైల్, సల్వార్ సూట్, చిన్న బింది, నో మేకప్, ఓకే. సో పార్టీకి ఇలా వెళ్తే బాగుండదు కదా, అందంగా ఉన్నారు కాబట్టి ఇంకా అందంగా తయారవ్వాలి అంటే కొంచెం పార్టీ లుక్ కావాలి. సో మరి దీపిక, మీకు అలాంటి పార్టీ లుక్ ఇవ్వడానికి మనం వచ్చేసాం ముషీరాబాద్ లో ఉన్న రీతూస్ బ్యూటీ స్టూడియోస్ కి. మరి ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతూ ఉన్నారు. తను మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, ఎలాంటి మేకప్, అలాగే ఎలాంటి అవుట్ఫిట్ అయితే మీరు పార్టీకి కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతారు, పార్టీకి వెళ్ళే అంటే ఆ అవుట్ఫిట్ అది మీకు ఎలా మ్యాచ్ అవుతుంది, అలాంటి డీటెయిల్స్ అన్ని మనకి రీతూ చెప్తారు. సో మరి అడుగుదాం. నమస్కారం అండి. నమస్తే మోనిక. తిన పేరు దీపిక. తను జాబ్ చేస్తుంది. ఎప్పుడు ఇలాగే ట్రెడిషనల్ గా నార్మల్ హెయిర్ స్టైల్ వితౌట్ మేకప్ ఇలా సల్వార్ సూట్స్ వేసుకుంటుందంట. కానీ తను ఇప్పుడు ఒక పార్టీ అటెండ్ అవుతుంది. సో పార్టీకి ఎలా రెడీ అవ్వాలి అని టెన్షన్ పడుతుందన్నమాట. అందుకే మనకు కాల్ చేసింది. సో మీరు సజెస్ట్ చేయండి, తనకి ఎలాంటి మేకప్ బాగుంటుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటే తను ట్రెండీగా కొంచెం వెస్టర్న్ స్టైల్ లుక్ వస్తుంది. ఏజ్ వైజ్ గా చూసుకుంటే ఈ అమ్మాయి ఫ్రాక్ అయినా వేసుకోవచ్చు కదా. సో ఫ్రాక్ వేద్దాం మనం. ఓకే. ఓకే, సో ఫ్రాక్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఏదో పిల్లలకి వేసినట్టు కాకుండా ఇప్పుడు లాంగ్ ట్యూనిట్స్ లాగా వస్తున్నాయి కదా, అలాంటి ఒక ట్రెడిషనల్ అంటే ఐ మీన్ లేటెస్ట్, హెవీ కాదు, ఇట్స్ నార్మల్ ఫ్యాబ్రిక్ తో పార్టీకి వెళ్ళినా మరి ఓవర్ గా అనిపించకుండా ప్లస్ డిఫరెంట్ లుక్ రాగానే దీపికనా అని ఒకసారి ఆగి చూడాలి అందరూ. అట్లా మనం చేద్దాం ఈరోజు. ఓకే, మరి హెయిర్ స్టైల్ కూడా చాలా స్మాల్ అంటే చాలా థిన్ గా యూనో అసలు చాలా వాల్యూమ్ లేదు. సో కొంచెం బాగానే వాష్ చేసి సెట్ చేసి కొంచెం బాగా చేయాల్సి వస్తుంది. స్ట్రైట్ హెయిర్ కాబట్టి స్ట్రైటన్ చేసేసి కొంచెం కింద కర్ల్ ఇద్దాం. బికాస్ కర్ల్ ఉంటే వాల్యూమ్ కనిపిస్తుంది మనకి. ఓన్లీ స్ట్రైట్నింగ్ చేసామనుకోండి ఉన్న కొద్ది జుట్టు ఇంకా కొద్దిగా అనిపించేస్తుంది. సో అందుకోసం కంపల్సరీ కొంచెం కింద మనం కర్ల్ ఇచ్చేద్దాం. ఓకే, ఇచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ తో మంచి లైట్ మేకప్ కూడా కొంచెం లైట్ గా అయితే సరిపోతుంది. కాంప్లెక్షన్ బాగుంది, వితౌట్ ఎనీ స్క్రాచెస్ అండ్ స్కార్స్ ఏం లేవు. సో లైట్ మేకప్ తో మనం ఫినిష్ చేద్దాం. ఓకే, మరి దీపిక చూసా కదా ఎంత ఈజీగా చెప్పేశారు నీకు ఎలాంటి మేకప్, ఎలాంటి హెయిర్ స్టైల్, ఎలాంటి అవుట్ఫిట్ బాగుంటుందో. మరి ఎందుకు అలా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏంటి మేకప్? ఫస్ట్ మేకప్. ఓకే, మరి మేకప్ స్టార్ట్ చేద్దాం. సో మోనిక, దీపిక కొంచెం ఏంటంటే ఫేర్ కాంప్లెక్షన్ అండ్ కొంచెం ఏదో లైట్ మార్క్స్ లాగా ఉన్నాయి కాబట్టి లైట్ కన్సీల్ చేసేసి ఫౌండేషన్ అప్లై చేసి కాంపాక్ట్ వేసేద్దాం. అంటే సేమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం కానీ క్వాంటిటీ చాలా తక్కువ అనమాట. లైట్ మేకప్. ఓకే, అయితే మరి ఫస్ట్ క్లెన్జింగ్. కన్సీలింగ్ అండ్ ఫౌండేషన్ కాంపాక్ట్ పౌడర్ అయిపోయిందమ్మా. మార్క్స్ అన్ని కవర్ అయ్యాయి. ఇందాక ఇక్కడ చాలా పెద్ద మార్క్ ఉండింది కదా, అది కూడా అసలు కనిపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు?
నెక్స్ట్ ఐ మేకప్ మా. ఐ మేకప్ ఏం చేస్తున్నారు ఐ షేడ్స్? సో ఇప్పుడు ఏంటంటే మనము కొంచెం డార్క్ షేడ్స్ తీసుకుందాం, కొంచెం బ్లూయిష్, బ్లాక్. సో ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బాగా ట్రెండీగా ఉంది కదా, స్మోకీ ఐస్ అని అది ఇదని. సో బ్లాక్ యూస్ చేస్తూ బ్లూ యూస్ చేస్తూ ఐ షేడ్ చేద్దాం. ఓకే, సో ఐ షేడ్ అండ్ మస్కారా, ఐ లైనర్ అండ్ కాజల్. ఓకే, అయితే మరి ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. సో మరి ఐ మేకప్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ లిప్ మేకప్ మా. లిప్ మేకప్ అండ్ బ్లష్ ఆన్ చేసేస్తే నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేసేయచ్చు మనం. లిప్స్టిక్ ఏ కలర్ వేస్తున్నారు? లిప్స్టిక్ పింక్ బాగుంటుంది, పార్టీ కాబట్టి పింక్. ఓకే, సో మరి లిప్స్టిక్ వేస్తారా? మోనికా మేకప్ అయిపోయింది. సో బ్లష్ ఆన్, లిప్స్టిక్ కూడా ఏంటంటే మరీ కొట్టొచ్చినట్టు కనిపించకుండా లైట్గా, అండ్ బ్లష్ ఆన్ కూడా బాగుంది, చాలా క్యూట్గా కనిపిస్తున్నావు. మరి హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దాం. హెయిర్ స్టైల్ ఏం చేస్తున్నారు? అంటే వాల్యూమ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం వాల్యూమ్ వచ్చేలాగా బ్లో డ్రై చేసేద్దాం, బాగుంటుంది. ఓకే, అయితే మరి హెయిర్ స్టైల్ స్టార్ట్. మోనికా హెయిర్ సెట్టింగ్ అయిపోయింది మా. తినకి ఏంటంటే చాలా టైట్ కర్ల్స్ కూడా ఇవ్వలేము, ఇచ్చేస్తే ఏమవుతుంది వాల్యూమ్ చాలా తక్కువ అనిపిస్తుంది. కొంచెం పొడి పొడిగా ఉండి చేయనట్టుగా ఉంటేనే కొంచెం వాల్యూమ్ అనిపిస్తుంది అనమాట. షార్ట్ హెయిర్ కాబట్టి కర్ల్స్ పెడితే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. మరి ఏదో బేబీ లుక్ అండ్ చాలా కొద్దిగా జుట్టున్నట్టు ఏదో 4 వేలాడి తీసినట్టుగా ఉంటుంది. సో అందుకోసం ఇలా బాగుంటుంది. అండ్ వన్ సైడ్ తీసుకున్నాము బికాజ్ వన్ సైడ్ ఆల్వేస్ ఫ్యాషన్ కదా. సో వన్ సైడ్, దెన్ నెక్స్ట్ మనం డ్రెస్ చేంజ్ చేద్దాం. ఓకే, సో మరి దీపిక నీ మేకప్ అయిపోయింది, చాలా చాలా క్యూట్గా కనిపిస్తున్నావు. అలాగే హెయిర్ స్టైల్ కూడా బాగుంది. నీకు ఇలా సైడ్కి వేసరికి ఫేస్ లుక్ డిఫరెంట్గా వచ్చింది. సో మరి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటే అప్పుడు నీ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. సో నీకు కావాల్సిన లుక్ వచ్చిందో లేదో అప్పుడు నువ్వు నాకు చెప్తాను, ఓకేనా? మరి డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోతావా? డ్రెస్ చేంజ్. మోనికా, దీపికాది మేక్ ఓవర్ కంప్లీట్ మా. డ్రెస్, మేకప్, హెయిర్ స్టైల్ ఎలా అనిపిస్తుంది? నేను తను ఇందాక చూసి చాలా నార్మల్ నెక్స్ట్ డోర్ గర్ల్ అన్నమాట, చాలా నార్మల్గా ఉంది తను. సో ఇంత చేంజ్ వస్తుందని అనుకోలేదు అసలు. నువ్వు ఇలా పార్టీకి వెళ్ళావంటే ఎవరు పోల్చలేరు అసలు, ఎవరు దీపిక అయినా అనుకుంటారు. టోటలీ చేంజ్ అనమాట. నీ అటైర్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, అసలు ఫేస్, మేకప్ మొత్తం టోటలీ చేంజ్. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసావు. ఇందాకన్నా ఇప్పుడు చాలా క్యూట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. సో మరి ఇంత చక్కటి మేక్ ఓవర్ దీపికాకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. దీపిక నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నువ్వు అనుకున్న లుక్ వచ్చిందా నీకు? అనుకున్న దానికే నీకు ఎక్కువ వచ్చింది. ఐ యామ్ రియల్లీ హ్యాపీ. హ్యాపీయా? యా, చాలా. నీ హ్యాపీనెస్ అంతా నీ ఫేస్ లో కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్ గా, చాలా క్యూట్ గా ఉన్నావు. సో పార్టీకి ఇలాగే రెడీ అయ్యావు అంటే ఎప్పుడైనా నీకు ఏమైనా పార్టీస్ ఉంటే కూడా ఇలా రెడీ అవ్వు. నీకు ఈ లుక్ చాలా బాగుంది. ఓకే, హ్యాపీ? యా, ఐ యామ్ సో. సకలు చూసారు కదా, దీపిక తనకు కావాల్సిన లుక్ పొంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా ఏదైనా డిఫరెంట్ లుక్ కి ట్రై చేస్తున్నారా? మరెందుకు ఆలస్యం, మా ఫోన్ నంబర్ కు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402356540. ఇది ఇవాల్టి సొగసు చూడు ధర్మ. మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సకలు, నేను చిన్నప్పుడు చూసిన మనుషులకు ఇప్పుడు చూస్తున్న మనుషులకు చాలా తేడా కనిపిస్తోందండి. అప్పుడు ఏ పని చేసినా ఆడుతూ పాడుతూ సరదాగా చేసేవారు, నవ్వుతూ తుళ్ళుతూ మాటలు చెప్పుకుంటూ పని కానిచ్చేవారు. కానీ ఇప్పుడు పని అంటే అదేదో పెద్ద భారంగా కనిపిస్తోంది. నేడు ఉద్యోగాలు చేస్తున్న ఎవరిని చూసినా ఎందుకొచ్చిన జీవితం రా అన్నట్టు ముఖం పెట్టుకుని చేస్తున్నట్లు కనిపిస్తుంది కదా. ఇప్పుడు వస్తున్న జీతం నీకు ఇష్టం వచ్చిన పని, నీకు నచ్చిన పని చేశాక ఇస్తామని ఎవరైనా ఒక హామీ ఇస్తే 99% మంది చేస్తున్న పని మానేస్తారట. ఎందుకంటే పనిలో సంతోషమే లేదు, సరదా లేదు. జీవితం కోసం, జీతం కోసం మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు చాలా మంది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం.
సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకు సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు మల్లిక. మరి మల్లిక ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మల్లిక. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ జగద్గిరి గుట్ట నుంచి వచ్చాను. ఓకే మల్లిక గారు, మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? బీన్స్ బియ్యపు రొట్టె. బియ్యం పిండితో రొట్టె అంటే చపాతీ లాగే ఉంటుంది, అది కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? బియ్యం పిండి, బీన్స్, కారం, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్. మల్లిక, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బియ్యం పిండి తీసుకొని ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ చేద్దామా? సరిపోతాయా? కొంచెం. ఓకే ఓకే మల్లిక, ఏం చేస్తుంటావు నువ్వు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్. మల్లిక, మనకి వాటర్ బాయిల్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? బాయిల్ అయిన వాటర్ని ఇందులో యాడ్ చేసుకో. స్టవ్ ఆఫ్ చేయొచ్చా? ఇందులో ఉడికించిన బీన్స్, ఇవి ఇంటి దగ్గర ఉడికించి తీసుకోవచ్చు. ఉడికించిన బీన్స్ అంటే సన్నగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఓకే, కారం, ఉప్పు, ఓకే, కొత్తిమీర. సో మనం బౌల్లో బియ్యం పిండి తీసుకొని దాంట్లో ఉడికించిన బీన్స్, అట్లాగే కారం, ఉప్పు, కొత్తిమీర కూడా వేసాం. నెక్స్ట్ ఈ బాయిల్ అయిన వాటర్ని ఇందులో. ఓకే, దీంతో కలుపుతారా? వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి. ఓకే మల్లిక, పిండిని మొత్తం మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలిపి పక్కన పెట్టాము. నెక్స్ట్ ఏం చేయాలి? చపాతీలాగా ఒత్తుకోవాలి. ఓకే, చపాతీలాగా ఒత్తుకోవాలి. సో అంటే దీనికి ఇప్పుడు మనం లాటించే కర్రతో అవసరం లేదు, చేత్తోనే ఒత్తుకోవచ్చు, ఎందుకంటే బియ్యపు రొట్టె కాబట్టి. పాన్ పెట్టేసాను. ఓకే, సో ఈ లోపు నువ్వు అది చేసేలోపు ఇది పాన్ పెట్టేయమంటావా? మల్లిక, ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ వంటను? మమ్మీ. మీ మదర్ దగ్గర. మదర్ అన్ని రకాలు చేస్తుంటారా? మరి ఫ్రీ టైంలో నువ్వు కాలేజ్ లేని ఫ్రీ టైంలో ఎప్పుడైనా సఖి చూస్తుంటావా? చూస్తాను. మమ్మీ రోజు చూస్తారు, మమ్మీతో పాటు నేను కూడా. ఏ సెగ్మెంట్ బాగా నచ్చుద్ది నీకు? నాకు చూడండి చేయండి. చూడండి చేయండి తర్వాత వంటల సందడి. వంటల సందడి నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? వంటల సందడిలో చేసినవి ట్రై చేసాను. ఓకే, లైట్గా ఆయిల్ వేసుకున్నాం. సో ఇది వేడయ్యే లోపు ఇంకొకటి చేసుకుందాం. మల్లిక, అయితే మనకి ఇది రెడీ అయ్యి నువ్వు కూడా అది చేసే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? మల్లిక, ఇది మనకి చపాతీ లాగా కాలింది కాబట్టి ఇంకా తీసేసుకోవచ్చా? రెండు వైపులా కాల్ చేసాం. నెక్స్ట్ ఇంకొక. సో ఇది మనకి ఒకటి అయిపోయే లోపు మనం ఇంకొకటి రెడీ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇది అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి ఈజీగా ఇంకొకటి రెడీ చేసుకోవచ్చు. అంటే ఇందులో మనం బాయిల్ చేసిన వాటర్ మాత్రమే వాడావు, ఎందుకు? ఎందుకంటే మామూలు చపాతీ పిండి అయితే మామూలు ఏ వాటర్ అయినా వాడచ్చు, కానీ ఇది బియ్యం పిండి కదా, కరెక్ట్ చపాతీ చేయడానికి రాదు. ఓకే, మనం ఇప్పుడు చేతితో చేయడానికి ఈజీగా రావడానికి వేడి నీళ్ళు వాడాం.
సో దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, అంతే కదా? అంటే చపాతీకి ఎట్లయితే 2 వైపులా కాల్చడానికి కొద్దిగా ఆయిల్ వేస్తామో దీనికి కూడా అంతే వేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇది టర్న్ చేయొచ్చా? తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేయొచ్చా? చేసే. సునీత గారు, బీన్స్ బియ్యపు రొట్టె రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా మల్లిక. ఓకే అండి, మల్లిక గారు తయారు చేసి చూపించిన బీన్స్ బియ్యం పిండి రొట్టె రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బీన్స్ బియ్యం పిండి రొట్టెకు కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, ఉడికించిన బీన్స్, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్ తగినంత. బీన్స్ బియ్యం పిండి రొట్టె తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి దానిలో కొద్దిగా నీళ్లు పోసి అవి వేడైన తర్వాత బియ్యం పిండిలో వేసి కలుపుతూ ఉడికించిన బీన్స్, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని చపాతీ మాదిరిగా చేసి పాన్ లో వేసి 2 వైపులా ఆయిల్ వేస్తూ ఎర్రగా కాల్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే అంతే, బీన్స్ బియ్యం పిండి రొట్టె రెడీ. ఓకే అండి, మల్లిక తయారు చేసి చూపించిన బీన్స్ బియ్యం పిండి రొట్టెకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. మల్లిక చాలా చాలా టేస్టీగా ఉంది బీన్స్ బియ్యం పిండి రొట్టె. ఇది హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో నువ్వు కొత్తిమీర వేసావు, అట్లాగే గ్రీన్ వెజిటబుల్స్లో ముఖ్యంగా బీన్స్ ఎప్పుడు కూడా చాలా మంది తినాల్సిన పదార్థం అని చెప్తూ ఉంటారు. ఇందులో ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం కాబట్టి. అట్లాగే డైలీ చపాతీ తినే వాళ్ళకి ఇదొక డిఫరెంట్ వంటకం. సో మల్లిక, ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, మల్లిక తయారు చేసి చూపించిన బీన్స్ బియ్యం పిండి రొట్టె చాలా చాలా హెల్తీ ఫుడ్. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు, చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకులు, వాస్తవానికి పూర్వం ప్రజలు కూడా డబ్బు కోసమే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కూడా డబ్బుల కోసమే ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ అప్పుడు పని పాట కలిసి ఉండేది. ఇప్పుడు జీవితం అంటే జీతం తప్ప సంతోషం సరదా మర్చిపోతున్నారు. అందుకే గతంలో ఎప్పుడూ లేనంత అసంతృప్తిలో బతుకుతున్నారు నేటి ప్రజలు. చుట్టూ అన్నీ ఉన్నా జీవితంలో ఏదో తెలియని వెల్త్ కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక కవి అన్నట్లు, జీవితాన్ని మరీ సీరియస్ గా తీసుకోకూడదండి, కొంచెం సరదాగా తీసుకుంటే అంత అసంతృప్తి ఉండదు. ఇటీవల జరిగిన ఓ సర్వే సారాంశం ఏమిటంటే, ఏ పని అయినా ఆడుతూ పాడుతూ చేస్తే అలుపే ఉండదని. అంటే జీవితంలో సంతోషపు సరాగాలు పలకాలంటే కొంచెం సంగీతంతోనూ స్నేహం చేయాలని మనకి వాళ్ళు సూచిస్తున్నారు. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే. ఇవాళ నగా నట్రాలో మా సకులోకి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? బ్లాక్ బీడ్స్. ఓకే, నల్ల పూసలు. ఓకే అండి, సో ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? సింపుల్ గా ఆఫీస్ వాళ్ళకి కానీ, జస్ట్ చాలా మంది సింపుల్ గా ఇష్టపడతారు జీన్స్ మీదకి వాటికి, అట్లా దానికి చూపిస్తున్నాను. ఓకే అండి, చిన్న పెండెంట్, రియల్ డైమండ్ లుక్ ఉంటుంది ఇది మీకు. ఓకే, సైడ్ లో చిన్న పర్ల్స్ వేసాను, సౌత్సీ పర్ల్స్ వేసాను, సింగిల్ స్ట్రింగ్. ఓకే, హెవీగా ఉండేవి వేసుకున్నా అవి జీన్స్ మీద సెట్ కావు, చుడీదార్స్ మీదకి, సారీస్ మీదకి అంతగా సెట్ కావు కాబట్టి ఇవైతే సింపుల్ గా వేసుకోవచ్చు. సో అట్లా సింగిల్, అది కూడా సన్న నల్ల పూసలు తీసుకున్నాము. అండ్ కొంచెం గోల్డ్ తీయ కూడా కనిపించేలాగా. అవును. అండ్ దీనికి కావాలి అంటే జస్ట్ ఉట్టి నల్ల పూసలు కూడా గుచ్చచ్చు, థ్రెడ్ తోటి కూడా గుచ్చచ్చు. బట్ ఇట్లా కొంచెం గోల్డ్ కనిపిస్తుంది అట్లా ఉంటే రియల్ గోల్డ్, ఐ మీన్ ఇది డైమండ్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి డైమండ్ లుక్ కనిపిస్తుంది మీకు. ఇది వేసుకుంటే కూడా చిన్న పెండెంట్ కాబట్టి డైమండ్ లుక్ ఉంటుంది మీకు ఇది. సో అందుకని అట్లా సౌత్ సీ పర్ల్ ఇచ్చి
అట్లా ఇచ్చాం. ఓకే. టాప్స్ కూడా చూసారంటే దీనికి మ్యాచింగ్ రౌండ్ మోడల్ అదే టైప్ ఇచ్చి మళ్ళీ క్యాప్ ఇచ్చాము. క్యాప్ కూడా స్టోన్స్ ఇచ్చాను, మళ్ళీ స్టోన్స్ ఇచ్చాను. ఒక ఫ్లవర్ టైప్ క్యాప్ కూడా ఫ్లవర్ టైప్ లో ఇచ్చి దానికి ఒక్కొక్క సింగిల్ స్టోన్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ ఒక పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చాను దానికి. ఓకే. సో ఇప్పుడు ఏ ఫంక్షన్ కైనా చాలా మంది సింపుల్ గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలా వేసేసుకుంటే హ్యాపీగా డైలీ వేర్ వేసుకోవచ్చు, ఫంక్షన్ కి వెళ్ళినా చాలా స్టైలిష్ గా ఉంటారు. ఓకే అండి. సో మనకి ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇది 2000-25 ఆ రేంజ్ లో వస్తుంది. ఓకే. సో 1 గ్రామ్ గోల్డ్ లో 1 గ్రామ్ గోల్డ్. అండ్ ఆల్సో ఇంత మనకి ఆల్మోస్ట్ సన్న తీగే కాబట్టి మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, కలర్ పోతుంది అన్న బాధ ఉండదు. ఓకే. డైలీ కాకపోతే ఏంటంటే వాటర్ లో తడపకుండా వేసుకుంటూ అంతే జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఏదైనా సరే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే అండి. చాలా సింపుల్ గా క్యూట్ గా చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. సో ఇందాకటి బాగా సింపుల్ కదా, ఇది కొంచెం సారీస్ మీదకి వాటి మీద కూడా వస్తుంది అనమాట. చూసారంటే పీకాక్ ఇచ్చాను మీకు. ఓ అవును, అబ్జర్వ్ చేస్తే బాగా కనిపిస్తుంది. మధ్యలో పోల్కిస్ ఇది ఒక 2 లీఫ్ షేప్స్ లాగా ఇచ్చి, అవును ఇది డైమండ్ షేప్ లో ఇచ్చాను. ఇది మళ్ళీ ఇక్కడ వచ్చి మీకు మీనా వర్క్ ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ మళ్ళీ రూబీస్ ఇచ్చాం. అవునండి. ఇచ్చి 3 సౌత్ సీ పర్ల్స్ విత్ క్యాప్స్ ఇచ్చాను. ఓకే. సో అంటే ఆ మూతి సేమ్ షేప్ పీకాక్ ముక్కు కోసం అని మీనా వర్క్ లాగా అట్లా ఇచ్చామన్నమాట. ఓకే. మళ్ళీ దాని పైన 2 పర్ల్స్ ఇచ్చి దాని పైన క్యాప్ ఇచ్చాను గోల్డ్, కొంచెం అంటే ఆ లుక్ తెలియడం కోసం అనేది. అండ్ ఆల్సో ఇది మనకు కావాలంటే వేరే చైన్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను బ్లాక్ బీడ్స్ కి బాగా సెట్ అయిందని వేసాను, మామూలుగా పర్ల్స్ కి వాటికి కూడా వేయచ్చు మనము. ఓకే. అండ్ ఇట్లా చూసారంటే మీరు వెనకాల నేను జేడ్స్ వేసాను. అటొకటి ఇది నార్మల్ చైన్ కూడా వేయచ్చు, బట్ ఇది స్టిక్ అయి ఉంటుంది అనేసి ఇటొక జేడ్ అటొక జేడ్ వేసి దానికి అక్కడ నుంచి ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చి బ్లాక్ బీడ్స్ ఇచ్చా. బ్లాక్ బీడ్స్ తక్కువ, ఇది జనరల్ గా మ్యాంగ్లూరియన్స్ వాళ్ళు ఇట్లా బ్లాక్ బీడ్స్ తక్కువ గోల్డ్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. అండ్ వేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది చైన్ లాగా కనిపిస్తుంది కానీ నల్ల పూసలు అన్నట్టు తెలియదు ఎక్కువ. సో అట్లా గోల్డ్ బీడ్స్ ఎక్కువ ఇచ్చి నల్ల పూసలు తక్కువ ఇచ్చి, నల్ల పూసలు ఇచ్చిన దగ్గర కూడా మీరు చూసారంటే క్యాప్స్ వేసారు 2 సైడ్స్ క్యాప్ వేసారు. సో దట్ ఏంటంటే నల్ల పూసలు తక్కువగా అనిపించి గోల్డ్ ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ సేమ్ ఇది ఏదైతే పెండెంట్ వచ్చిందో మనకి హ్యాంగింగ్స్ కూడా సేమ్ అదే వచ్చింది. ఓకే. సో అవే నెమళ్ళు అదే దాంట్లోనే చిన్న సైజ్ ఇచ్చాము. ఓకే. అంటే మరీ అంత పెద్దగా వేసుకున్నా బాగోదు కాబట్టి. సో ఏంటంటే చిన్న ఫంక్షన్స్ కి సింపుల్ గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇవి బాగా బాగుంటుంది. ఓకే అండి. సో ఇది మనకి ఎంత కాస్ట్ పడుతుంది? ఇది మీకు 3-5 దాకా పడుతుంది. ఓకే. అండ్ ఆల్సో మనకి ముత్యాలకి అంటే నల్ల పూసల మధ్య గ్యాప్ ఫినిషింగ్ చేయడం వల్ల గోల్డ్ లుక్ ఎక్కువ వస్తుంది. ఓకే అండి. ఈ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా వెరైటీగా ఉందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇది డిఫరెంట్. ఇది ఏంటంటే అన్కట్స్ వచ్చింది మీకు. అన్కట్స్ వచ్చి సౌత్ సీ పర్ల్స్ వచ్చినాయి మీకు. ఓకే అండి. పెద్ద సౌత్ సీ పర్ల్స్ వేసాను. గ్రేడింగ్ కూడా వేయచ్చు, బట్ పెద్ద వేసేసరికి లుక్ డిఫరెంట్ వస్తుంది. అవును. సో అందుకని మీకు పెద్ద సౌత్ సీ పర్ల్స్ వేసాను. వేసి ఇక్కడ గ్రేడింగ్ ఇచ్చాను చూసారా, 2 చిన్నవి ఇచ్చాను, తర్వాత పర్ల్స్, దాని తర్వాత పెద్ద ఇచ్చాను. అండ్ ఆల్సో అక్కడ నుంచి మీకు పెండెంట్ హ్యాంగ్ చేశాను. ఇచ్చి ఇక్కడ నుంచి డబల్ లైన్ ఇచ్చాను. నల్ల పూసలు మీరు చూసారు. ఇప్పుడు దాకా సింగిల్ లైన్ ఇచ్చాను, ఇదేంటంటే డబల్ లైన్. 2 లైన్స్ ఉన్నాయి. 2 లైన్స్ వచ్చినా మళ్ళీ గోల్డ్ లుక్ వచ్చింది కాబట్టి లుక్ మీకు డిఫరెంట్ గా ఉంది. అండ్ దీనికి ఏంటంటే హ్యాంగింగ్స్ సెట్ చేసాం అన్నమాట. మధ్యలో బ్లూ అండ్ బ్లాక్ వచ్చి పైన లీవ్స్ ఇచ్చి మళ్ళీ పర్ల్స్ ఇచ్చి ఒక బుట్ట ఇచ్చాము. అండ్ ఇదేంటంటే కొంచెం ఫంక్షన్ కి వేర్ కి ఇలా పెట్టుకున్నా కూడా గ్రాండ్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఇది నల్ల పూసలు వేసుకున్నా వేసుకోకపోయినా ఓన్లీ చెవులై పెట్టుకున్నా కానీ బాగుంటుంది. ఓకే అండి. సో ఇదేంటంటే చాలా డిఫరెంట్ గా ఉంది. కొంచెం ఇది డైలీ వేర్ కంటే కూడా కొంచెం ఫంక్షన్స్ పార్టీస్ కి వాటికి బాగుంటుంది. ఇలాంటి పేర్స్ ఒక 4-5 కొనిపెట్టుకుంటే ఎన్నైనా వేసుకోవచ్చు, ఎన్నైనా మార్చుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ గా స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ కూడా వచ్చినాయి. ఇది బ్లాక్ వచ్చింది, వైట్ వచ్చింది, మళ్ళీ పర్ల్స్ వచ్చినాయి బుట్టల్లో. సారీస్ మీదకి ఇంకా దీనికా దానికనే ఆలోచించాలి. డ్రెస్సెస్ మీదకి జస్ట్ బుట్టలు కూడా పెట్టుకోవచ్చు. ఇది వేసుకున్నప్పుడు దానికి మ్యాచింగ్ అట్లా వేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఓకే అండి. సో మనకి ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇది కూడా అంతేనండి, మీకు 4000 దాకా పడుతుంది. ఓకే. సో ఇలాంటి పేర్స్ ఎక్కువ 4-5 కొని పెట్టేసుకుంటే హ్యాపీగా మీరు ఏది వేసుకోవాలి, ఇన్ని చాయిస్లు ఎక్కువ ఉంటాయి మన దగ్గర. గోల్డ్ అంటే ఒకటే ఉంటది కాబట్టి ఆబ్వియస్లీ అదే వేసుకోవాలి. ఇవైతే 5-6 ఉంటాయి కాబట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇవాళ నగా నట్రాలో మా సకులకి నల్ల పూసల్లోని లేటెస్ట్ కలెక్షన్స్ చూపించారు. ధన్యవాదాలు. ఏమండి, ఈ ప్రపంచంలో ఎక్కువ ఆనందం ఎవరు పొందుతున్నారంటే సంగీతాన్ని ప్రేమించే వాళ్ళేనట. రోజువారీ జీవితంలో సంగీతాన్ని కూడా ఒక భాగంగా చేసుకున్న వాళ్ళేనట.
వాస్తవానికి ఈ ప్రపంచంలో అందరూ సంగీతాన్ని ఇష్టపడతారు. మంచి పాట వినపడితే మైమర్చిపోతారు. సంగీతానికి మనిషికి చాలా దగ్గరి సంబంధం ఉందండి. సంగీతం మన ప్రకృతిలో ఒక భాగం. సంగీతానికి చాలా గొప్ప శక్తి ఉంది. సంగీతానికి మనుషులే కాదు, జంతువులు కూడా లయబద్ధంగా స్పందిస్తాయి. సంగీత రాగాలతో రోగాలు తగ్గించవచ్చు, వర్షాలు కురిపించవచ్చు, పంటలు పండించవచ్చు, రాళ్లని కరిగించవచ్చు, బండబారిన గుండెల్లో తడిని పుట్టించవచ్చు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనతో ఉన్నారు వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు పేపర్తో డెకరేటివ్ ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తా అంటున్నారండి. మరి అవెలాగో చూసి నేర్చుకుందాం. నమస్కారం వెంకటలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో పేపర్తో డెకరేటివ్ ఐటమ్స్ అవునండి. ఓకే, మరి ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈ పేపర్ తోని ఫ్యాన్ చేస్తున్నాను. హంస. ఓకే, మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటండి? డ్రాయింగ్ షీట్ అండి, కత్తెర కావాలి. రెండు వస్తువులే అంతే అండి. ఓకే, సో మరి ఏం చేయాలండి? ఫస్ట్ డ్రాయింగ్ షీట్ ఇట్లా మడతీసుకోవాలండి. మొత్తం ఇట్లా పీసులుగా కట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒక ఫుల్ డ్రాయింగ్ షీట్ ని తీసుకొని దాన్ని మనం మడత పెట్టేసి సో చిన్న చిన్నగా పీసులు పీసుల కింద కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడన్నీ మడతేయాలండి. దీన్ని మళ్ళీ మడతేయాలి. చూపించా. ఫస్ట్ ఇట్లా మడత పెట్టాలండి. ఇట్లా మడత పెట్టాలండి. తర్వాత ఇట్లా మడత పెట్టాలి. మళ్ళీ దాంట్లో ఈ విధంగా మడత పెట్టుకోవాలండి. అంటే మనం మధ్యన లైన్ వస్తుంది కదా మడత పెట్టింది, అవును, దానికి సమానంగా ఇట్లా మడత వేసుకోవాలి. మళ్ళీ ఓకే, మళ్ళీ ఇట్లా ఈ విధంగా టూ సైడ్స్ ఇట్లా మడత వేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఇది మన వైపు తిప్పుకొని మళ్ళీ ఈ మూలలు మళ్ళీ కొంచెం ఇట్లా మడత వేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఈ మూల కూడా ఇట్లా మడత వేసుకోవాలి. ఓకే అండి. వేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ లోపలికి ఇట్లా మడత వేసుకోవాలి. ఓకే, అయిన తర్వాత ఈ రెండు మళ్ళీ ఇట్లా మడత వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మన పేపర్ మొత్తాన్ని ఇప్పుడు ఎన్ని పీసెస్ అయితే ఇప్పుడు ఒక ఫ్యాన్ తయారు చేయాలంటే ఇటువంటి షీట్స్ ఒక 4 పడతాయండి. 4 షీట్స్ పడతాయి. ఓకే, అటువంటివేమో 200 నుంచి 400 కూడా. అంటే మనకి ఎంత పెద్ద సైజు కావాలి, చిన్న సైజ్ అనేమో 200 సరిపోతాయి, పెద్దదైతేనేమో సైజుని బట్టి మారుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం తర్వాత ఇవి 200 అట్లా రెడీ చేసుకోవాలండి. ఓకే, అవి రెడీ చేసిన మీరు రెడీ చేసి తీసుకొచ్చారా? ఓకే, చూపిస్తారా? ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. చేసుకొని ఇవి ఇట్లా పెట్టాలండి. ఓకే, ఫస్ట్ మనం ఒకటి తీసుకుని ఈ కార్నర్ లో ఒకటి పెట్టాలి, మళ్ళీ దాని కార్నర్ లో ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, అవును, వాటిల్లో పెట్టాలండి. ఫస్ట్ మనం ఒకటి తీసుకొని ఫస్ట్ ముందు సైడ్ లో ఫ్రంట్ సైడ్ లో ఒకటి పెట్టాలి, మళ్ళీ బ్యాక్ సైడ్ లో ఒకటి పెట్టాలి. ఇవి 2 వింగ్స్ లా వచ్చినాయి కాబట్టి ఒకటి పెడితే మనం ఇంకొక దానికి పెట్టాలి. ఓకే, ఈ విధంగా 20 వచ్చేటట్టు రౌండ్ గా పెట్టుకోవాలండి. ఓకే, ఇటు 20 ఇటువైపు 20 వచ్చేటట్టు రౌండ్ గా పెట్టుకొని జాయింట్ చేయాలండి. అది ఎలా వస్తుంది? మళ్ళీ ఇట్లా పెడితే దీనికి రెండింటి కలిపి ఇంకోటి పెట్టాలండి. ఇట్లా పెట్టేస్తే జాయింట్ చేయాలి. సో ఇప్పుడు 20 పెట్టినాం కదండి. 20 పెట్టిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ అది బ్రేక్ అవ్వకుండా ఒక జాయింట్ చేసాం. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి? మళ్ళీ ఇట్లా పెంచుకుంటూ పోవాలండి. ఇంకా పైకి స్టెప్స్ అనేది రావాలి. సో ఇంతకు ముందు మనం ఏం చేసాం? 20 పెట్టాం, ఒక్కొక్కటికి పెట్టి 20 పెట్టాం. సో ఇప్పుడు ఏంటంటే జాయింట్ చేసుకుంటూ మళ్ళీ పెంచుకుంటూ పోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా పెంచుకుంటూ పోవాలండి. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చింది. అవును, ఆ తర్వాత వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా మడతేయాలండి. ఓకే, దగ్గరకని మళ్ళీ పెట్టుకుంటూ పోవాలి అట్లనే. ఓకే, ఇట్లా పైకి వచ్చిన దానిక రెక్కలు అంటే ఎన్ని వరుసలు? ఒక 5 వరుసల తర్వాత రెక్కలు అవి పెట్టాలండి.
ఓకే, సో అప్పటి వరకు ఏంటంటే మనం ఇలా జాయిన్ చేసుకుంటూ పోతూనే ఉండాలండి. ఓకే, ఆ విధంగా పెట్టింది కూడా ఉన్నదండి. ఆల్రెడీ మీరు అది కూడా చూపించండి. ఈ విధంగా 5 స్టెప్స్ తర్వాత పైకి వచ్చిన తర్వాత తగ్గించుకుంటూ పోవాలండి. ఇటువైపు రెక్కలు ఉంటాయి, రెండు వైపులనేమో రెక్కలు వస్తాయి, ఒకవైపు ఏమో దాని తోక వస్తుంది, ముందు వైపు ఫ్రంట్ వైపు నెక్ వస్తుంది తర్వాత. ఓకే, సో ఏంటంటే మనం ఫస్ట్ ఈ లైన్స్ పెట్టుకున్న తర్వాత 5 లైన్స్ పెట్టుకున్న తర్వాత 5 లైన్స్ తర్వాత తగ్గించుకుంటూ పోవాలి రెక్కల కొరకు. తగ్గిస్తే అంటే ఇప్పుడు వరుసలో పెట్టాం కదా, దాని తర్వాత 4, 3, 2 1 వరకు అట్లా ఆ విధంగా పెట్టుకుంటాం. 1 వరకు అంటే మీకు అర్థం అవుతుంది షేప్ ని బట్టి. అంటే రెక్కలు కొంచెం ఇంకొంచెం పెద్దగా ఉండాలి అంటే 1 వరకు పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే అమ్మ 3 వరకు పెట్టేసి ఆఫ్ చేసారు. లేదు మీకు ఇంకొంచెం షార్ప్ గా కావాలి అనుకుంటే 1 వరకు పెట్టుకోవచ్చు. సో ఫుల్ గా పెట్టొద్దు, ఇక పెడితే సైడ్స్ ఏమో మనకి వింగ్స్, ఫ్రంట్ నెక్ పార్ట్ ఒకటి, అది హెడ్, ఇంకొకటి టైల్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత దీనికి ఈ విధంగా పెట్టుకుంటూ పోవాలి. ఏంటిది? తల, హెడ్. ఓకే, సో ఎలా పెడుతున్నారు? ఇట్లా పెట్టాలండి. ఓకే, ఇంతకు ముందు మనం ఏం చేస్తాం, కొంచెం వంపుగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకే, ఇంతకు ముందు మనం ఒక దాన్ని తీసుకొని లాస్ట్ ఉన్న దానికి అలా పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే రెండు ఒకే దాంట్లో మళ్ళీ దాని వెనకాల ఇంకొకటి పెట్టాలి. ఓకే, పెట్టుకుంటూ ఇట్లా ఉంచుకుంటూ రావాలండి. ఓకే, మొత్తం పెట్టుకొని దీనికి రెడ్ కలర్ తోని మూతి, కన్ను ఆ విధంగా పెట్టుకోవాలండి. ఓకే, సో మనం సేమ్ అంటే మనం ముందే ఆ పేపర్స్ మనం ఎంత పెద్ద బాత్ కావాలి లేకపోతే ఎంత పెద్ద హంస కావాలి అవన్నీ చూసుకొని, సో మనం ఏం చేయాలంటే పేపర్స్ ముందే రెడీ చేసుకోవాలి. మనం ఒక దాంట్లో ఇంకొకటి పెట్టుకుంటూ మన నెక్ జాయిన్ చేసుకుంటూ నెక్ ఎంత వరకు కావాలో దాని ఒక షేప్ లో తీసుకుంటాలి. అండ్ కార్నర్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, సో రెడ్ కలర్ అంటే దాని ఫేస్ కొంచెం రెడ్ కలర్ ఉంటుంది కదా, లిప్స్ రెడ్ కలర్ చేసి మీరు ఈ ఐ కావాలంటే బ్లాక్ డాట్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకు చమ్కీస్ దొరుకుతాయి కదా, బ్లాక్ చమ్కీస్, అది కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. దీని నెక్ మాత్రం ఇట్లా జాయింట్ చేయాలండి, ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం మనకి పెద్దగా కావాలి అంటే ఎక్కువ పేపర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇవి వింగ్స్ కూడా కావాలి షార్ప్ గా అంటే 1 వరకు పెట్టుకోవచ్చు. ఇంకా వెడల్పు కూడా చేసుకోవచ్చు. సో మనం అన్ని ఈక్వల్ గానే ఉన్నాయి కాబట్టి నెక్ ఏ సైడ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అంటే నాకు ఒక డౌట్ అండి, అంటే దీనికి మనం ఏమన్నా కలర్ లో చేసుకోవాలి? కలర్ చేసిందండి, కలర్ లో కూడా చేసిన. మీరు కలర్ లో ఏం చేస్తారు? కలర్ పేపర్లు తీసుకోవాలండి. కలర్ పేపర్, బ్యాంక్ షీట్స్ కలర్స్ ఉంటాయి కదండి, అవి కూడా తీసుకోవచ్చు. అవి చేసుకుని మనం ఏ సైడ్స్ లో అయితే కలర్ కావాలనుకుంటున్నామో అక్కడ పెడితే అయిపోతుంది. ఓకే, చేసి ఉన్నాయండి, అవి చూపించండి. వైట్ పేపరే కాకుండా కలర్ పేపర్లతో కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఓకే, ఓకే, అన్ని కలర్స్ తో తయారు చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకి హంస ఇది ఏదన్నా ఉందో అది వైట్ కలర్ కాబట్టి అది మాత్రం వైట్ బాగుంటదని. ఆ తర్వాత ఇదే పేపర్లతో మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చు అండి. బుట్ట, ఇది పూల బుట్ట, పైనాపిల్. అయ్యో, పైనాపిల్ బాగుందండి. ఓకే, సో మనకు కలర్ కావాలంటే ఇలాంటి ఫ్రూట్స్ కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. సో కానీ అలానే పేపర్ మడత పెట్టాలి. పేపర్ ఏదైనా దానికి అదే పేపర్ కొంచెం మనం బ్రెయిన్ యూజ్ చేసి రకరకాలుగా తయారు చేసుకోవచ్చు, అవి డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే ప్లెయిన్ గా ఉంది. ఓకే, సో ఇదేంటమ్మా అంటే మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమన్నా డస్ట్ అది పడుతుంది, పాడవదు కదా, పేపర్ కాబట్టి పాడవదు. బట్ ఏమన్నా అంటే పెట్టుకుంటే మామూలుగా క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది. సో ఈజీ మెయింటెనెన్స్ కూడా. అవును, కాకపోతే ఏంటంటే కొంచెం మనం పేపర్స్ చుట్టుకోవడమే టైం పడుతుంది. పేపర్ పెట్టుకోవడానికి టైం పడుతుంది, కానీ చేయడం మాత్రం ఈజీగా ఉంటుంది. అవును, తొందరగా అయిపోతుంది. అవును. వెంకటలక్ష్మి గారు చాలా ఈజీగా అండ్ పేపర్స్ తో కూడా ఇంత మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి మా సకలందరికీ చక్కగా చేసి చూపించారమ్మా. ధన్యవాదాలు. సకలు, ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం అండి. అందుకే సంగీతం గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నాను. నేటి ఆధునిక సమాజంలో మనందరం యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డాం. మంచికో చెడుకో తెలియదు కానీ అందరం అనేక రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాం. అనేక రకాల మానసిక రుగ్మతలకి లోనవుతున్నాం.
శరీరమే కాదు మనసు కూడా తీవ్రమైన అలసటకి గురవుతోంది. ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో మనం అనుభవిస్తున్న ఒత్తిడి నుంచి దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని అందించే దివ్య ఔషధం సంగీతం. మన రోజువారీ జీవితంలో సంగీతాన్ని మమైకం చేసి చూడండి, జీవితం కొత్తగా కనిపిస్తుంది. మన జీవితంలో సరికొత్త రాగాలు పలుకుతాయి. మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని సూచనల్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.